అభయ ఆంజనేయ స్వామి దేవాలయం తరఫున ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న రోటరీ సంస్థకి వారి అధిపతి సందీప్ రెడ్డి గారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరము వీళ్ళు పర్యావరణాన్ని కాపాడుతూ ప్రోత్సహించి వినాయకుడిని ఇలాగే పంచాలా. అలాగే ఇంకొక కోరిక ఏమంటే, నా తరఫున వినాయకులు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వీలైతే వాళ్ళ ఇంట్లో చిన్నగా వినాయకుళ్ళని వాళ్లే సొంతంగా చేసుకునేంత శక్తి అందరికీ కొంచెం యూట్యూబ్ ద్వారా చేసే అవగాహన ఉంది. కానీ బంకమట్టి అంత తొందరగా అందుబాటులో ఉండదు. అన్ని సంస్థలు కొంచెం మనసు తీసుకొని ఒక 2 రోజుల ముందు బంకమట్టిని సమకూర్చి ఒక టీమ్స్గా ఒక్కొక్క బృందంలో ఒక్కొక్క బ్యాచ్కి 50 మంది పిల్లలు 100 మందితో వాళ్లకు వినాయక విగ్రహాలు చేసే అవగాహన కల్పించి సొంతంగా వాళ్లే చేసుకునేంత స్ఫూర్తిని ఇవ్వాలని ఒక కోరిక. వీలైనంతే ప్రయత్నం చేయండి. ఒక నెక్స్ట్ బ్యాచ్ కానీ వేరే సంస్థలు కూడా అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నారు. అలాగే మనము వినాయక చవితి అంటూనే డ్యాన్స్లు ఇవి అన్నీ చేస్తున్నాం, సంతోషమే. కానీ ముఖ్య ఉద్దేశము మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఇతర పనులు చేస్తే ఇబ్బంది లేదు. కానీ పూర్తిగా మన జనరేషన్ తర్వాత మనం సందేశం ఇవ్వాలి. దేవుళ్ళ శ్లోకాలు, భక్తి భజనలు, తాళాలు ఇటువంటివి మనము ఇప్పుడు మన జనరేషన్లోనే కనుమరుగవుతున్నాయి. అట్లా కాకుండా ఇది పాటిస్తూ వాళ్ళ ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటే బాగుంటుందని పిల్లలకు అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకు మా మీడియా ముఖంగా మనవి చేస్తాం. నమస్కారం. సోమనాథం శెట్టి అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆదోని తరపున ఆదోనిలో మట్టి వినాయకులను 600 మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడుతున్న ఆ ట్రెండ్ను మార్చేయాలని చెప్పేసి మట్టి విగ్రహాలని ప్రమోట్ చేయాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మనం బయట మట్టి విగ్రహాలు కొనుక్కుంటే 200 రూపాయలు ఒక విగ్రహం పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అంతా పెట్టి తీసుకోలేని పరిస్థితి ఉండే వాళ్ళకు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజించే వాళ్ళ కోసం అని చెప్పేసి ఉచితంగా పంచడం జరుగుతూ ఉంది. కాబట్టి రోటరీ క్లబ్ తరపున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మిగతా నువ్వు మాట్లాడు. అందరికి నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ రోటరీ క్లబ్ ఆదోని వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోటరీ క్లబ్ హితేష్ అండ్ రఘునాథ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రోటరీ క్లబ్ అనే సంస్థ 1959 నుండి ఆదోన్లో వారి సేవలు అందిస్తూ వస్తూ ఉంది. మా సేవలో వన్ ఆఫ్ ద భాగం ఏమంటే పర్యావరణ పరిరక్షణ అనే ఒక అంశం మీద కూడా మేము పనిచేస్తూ వస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుండి మేము రోటరీ క్లబ్ తరఫున ఆదోన్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలని వాడకూడదు అనే ఒక నినాదంతో అందరం కలిసి మట్టి విగ్రహాలని ప్రమోట్ చేయాలా అనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాము. దానికి చాలామంది ఈ వినాయకుల కోసము మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి మాకు చాలామంది దాతలు ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, మీరు ఒక 10 మందికి మట్టి వినాయకుల గురించి అవగాహన కల్పించండి. రాను రాను ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది లేకున్నట్లుగా మనము కేవలం మట్టి వినాయకుల ద్వారానే పండగ జరుపుకునే విధంగా మనం ముందుకు పోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు ఈ ప్లాస్టిక్ వాడకాలు, తర్వాత మనము టీ కప్స్ తాగి కాళ్ళలో పాడేయడం వల్ల ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి కాలువలు ఇరుకుగా అయిపోయి వాటర్ పోక రోడ్డు మీదకి వచ్చేసేసి ఇదన్నిటికి కారణం మనమే. మేము ఆ పర్యావరణ కాలుష్యం దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఈ ప్రమోషన్స్ తీసుకోపోతూ ఉన్నాం. అందులో వన్ ఆఫ్ ద భాగం వచ్చేసి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని దాదాపుగా మేము 600 విగ్రహాలు పెట్టాము. 600 టోకెన్స్ కూడా మేము వాళ్ళకి ఇచ్చేసాము. సో మేము సోషల్ రెస్పాన్సిబిలిటీగా రోటరీ క్లబ్ తరఫున మేము ఒక 600 మందిని ఈ సంవత్సరం మార్చగలిగినాము. మీ బాధ్యతగా మీరు కూడా ఎంతమందిని మార్చగలుగుతారో మార్చండి. అందరినీ మట్టి వినాయకులు వాడే విధంగా మనం అందరము ప్రోత్సహిస్తే అది మన ఆధునికే చాలా మంచిదవుతుందని నేను కోరుకుంటూ, అదేవిధంగా పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళకు కూడా ఒక చిన్న విన్నపము, మీరు పెట్టండి. చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, మట్టితో విగ్రహాలు తయారు చేస్తారు, వారికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి మట్టి విగ్రహాలతోనే మీరు పెద్ద వినాయకులను కూడా ఏర్పాటు చేసి మండపాల్లో పూజించాలని కోరుకుంటూ, ఉపయోగించుకొని పెద్ద విగ్రహాలు కూడా తయారు చేసుకోవచ్చు. సార్ పేరు విశ్వనాథ్,
ఫ్రమ్ ఆదోని, రాజేష్ ఫ్రమ్ ఆదోని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టెంపుల్ ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అదేవిధంగా అభయాంజనేయ స్వామి గుడిలో మేము ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాకు సహకరించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులందరికీ, వారి అధ్యక్షులైనటువంటి విశ్వనాథ్ అయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ అది పీస్ మీటింగ్, ఇది ఇట్స్ ఆల్ అబౌట్ పీస్ మీటింగ్ గురించి మేము రోటరీ క్లబ్తో మాట్లాడలేము. ఎందుకంటే మా వరకు బాధ్యతగా ఏం చేయాలో మేము అది చేస్తున్నాము. పీస్ మీటింగ్ అది ఒక లా అండ్ ఆర్డర్కి సంబంధించి తర్వాత ఉంటాయి కాబట్టి దాంట్లో మా పాత్ర పెద్దగా ఏముండదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి రోటరీ క్లబ్ తరఫున కూడా ఈసారి వినాయక చవితి జరిగే సందర్భంలో అందరికీ కోరుకునేది భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలని రోటరీ క్లబ్ తరఫున అందరికీ ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ నీట్గా ఫాలో అవుతూ వారికి సహకరిస్తూ మనం కూడా పండగ జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.